స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి హైదరాబాద్ వచ్చి ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సిఐడి సంజయ్ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో రకరకాలైనటువంటి భాషల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పారు. జనరల్గా ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు దాని గురించి ప్రచారం చేయటం అనేటువంటి తప్పు. అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసరు, ఎవరైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా అసలు మాట్లాడటానికి పర్మిషన్ లేదు. అలాంటిది ఢిల్లీలో పెట్టారు, ఇక్కడే పెట్టారు. ఢిల్లీలో అయితే నేషనల్ మీడియాని పిలుచుకొచ్చి వాళ్ళని దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసే ప్రయత్నం చేశారు. ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా దాంట్లో ఒక చిన్న చిటికనీళ్ళ పాత్ర పోషించాడు. సరే, వీటన్నిటికి సంబంధించిన దానిపైన ఈరోజు ఒక పిల్లు వేశారు. ఏమండి, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆఫీసర్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఏ రకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, నిబంధనలు ఏ రకంగా అతిక్రమిస్తారని చెప్పని పెడితే దానిపైన నోటీసులు ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? గవర్నమెంట్కి ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిద్ది? వీళ్ళు ఇవ్వటం తప్పాను, వీళ్ళు అలా చేయకూడదు, వీళ్ళని కఠినంగా శిక్షించని ఇవ్వాలి. అంతే కదండి. అప్పుడు ఏం చేయాలి? పొన్నవోలు సుధాకర్ రెడ్డిని, సంజయ్ ఇద్దరిని కూడా తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాలి. నిలబెట్టి ఏం చేయాలి? అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. రిమాండ్ చేసి ఏం చేయాలి? అసలు ఈ స్కిల్ కేసులో ఎవరెవరు ఎలాంటి పాత్రను పోషించారు, ఎవరెవరు దీనికి సంబంధించి అసలు కేసు లేని దాన్ని, అంటే లేని కేసును ఉన్నట్టుగా చేసి ఆ కేసును తప్పుదోవ పట్టించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టడం వెనక ఎవరెవరు పాత్రలు పోషించారు, ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారు, ఎవరెవరు ఈ తప్పులు చేశారనేటువంటి డేటా అంతా సేకరించి దీనికి కావాలని చేసినటువంటి కుట్రలో భాగమైనటువంటి కొల్లు రఘురామరెడ్డి ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు, అలాగే వీటికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వరుసబెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మళ్ళా ఆ బ్యారక్ పక్కన ఉన్నటువంటి బ్యారక్లో కనుక వరుసబెట్టి పెడితే అప్పుడు అసలు అంటే కేసు తప్పు కాబట్టి, కేసు వాస్తవం అయ్యి ఉంటే ఇబ్బంది లేదు, కేసే తప్పు. కేసు తప్పు కాబట్టే కేసులో తప్పు లేదని చెప్పడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. అంటే అవాస్తవాన్ని ఒక వాస్తవంగా జరిగిందనే ప్రచారం కోసం ఈ తప్పుడు కథనాలు అల్లారు అనేటువంటి భావన ఈరోజు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరుసగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించాల్సినటువంటి తరుణం అయితే ఆసన్నమైంది. మరి అది ఎంత తక్షణం, ఎంత త్వరగా చేస్తారా అనేటువంటి దానిపైన ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశం మీద ఇంకొక చర్చ జరుగుతుంది. ఇంకొక చర్చ ఏంటంటే, జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టి లేదు, ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి లేదు, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారు ఇంకా వాళ్ళు దృష్టి పెట్టలేదు అనేటువంటి దాని మీద జరుగుతుంది. నేను నిన్న విజయవాడ వెళ్ళి కలవటం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ చర్చల సందర్భంగా వాళ్ళు చాలా లోతైనటువంటి అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం ఏంటి అని అంటే, సరే అది మళ్ళీ తర్వాత చెప్తాను, ఇప్పుడు సబ్జెక్ట్ కాదనుకోండి, బట్ వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు ఈ అంశాల మీద. దీనికి సంబంధించి రేపు ఇంకో రోజు చెప్దాము. సరే, స్కిల్ కేసుకు సంబంధించిన మీద మాత్రం ఏదైతే వీళ్ళు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఒక 14 సంవత్సరాలు సీఎంగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తిని అత్యంత దారుణంగా, అత్యంత నీచంగా, హేయంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైల్లో పెట్టి 53 రోజులు ఒక సునకానందాన్ని పొందారో, ఇప్పుడు వాళ్ళందరి భరతం పట్టేటువంటి సమయం ప్రభుత్వం ద్వారానే ఆసన్నమైంది. ఆ రోజు కొంతమంది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కూడా కొంతమంది అడ్డుపెట్టుకొని న్యాయ వ్యవస్థను కూడా కొన్ని ఇలా చేశారనేటువంటి దాని మీద కూడా కొన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు మొత్తాన్ని పూర్తిగా ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఎంక్వైరీకి ఇవ్వచ్చు. ప్రభుత్వం దగ్గరికి వచ్చింది కదా కోర్టు, ఆ డైరెక్షన్లో కోర్టునే మీరు ఒక ఇన్వెస్టిగేషన్ రిటైర్డ్ జడ్జితో చేయండి, ఆదేశించండి అని రిటైర్డ్ జడ్జితో విచారణ చేపించి వీళ్ళందరూ ఎవరెవరైతే తప్పులు చేశారో వీళ్ళందరినీ కూడా మరింత బలంగా పనిష్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేటువంటిది. అజిత్ గారు, ఏంటంటే మొత్తానికి అంటే రివర్స్ అయిందంటారా?
ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే ఆ రోజు జనరల్గా మనందరం కూడా గుర్తే ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు నమోదు చేయడము, అప్పటికప్పుడే అరెస్ట్ చేయడము, దాంతోపాటు ఏసీబీ కోర్టులోనే పొన్నవోలు సంజయ్ ఇద్దరు కూడా వెళ్ళి అటు సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్, అదేవిధంగా ఏజీగా ఉన్న పొన్నవోలు ఇద్దరు వెళ్ళి ఏసీబీ కోర్టులో వాదించి మరీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి 53 రోజులు, అంటే ముందు రోజు నైట్ ఏమో సిఐడి కస్టడీలో, ఆ తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి తరలించి అసలు ఎంత హై డ్రామా నడిచిందో మీరు అసలు స్వయంగా వెళ్ళి రిపోర్ట్ చేశారు వంశీ గారు. నంద్యాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని తరలిస్తూ చివరికి రాజమండ్రి వరకు ఎలా నడిచింది ఆ ఎపిసోడ్ అనేది. అసలు ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత ముందు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా అని చెప్పిన వాళ్ళు తర్వాత ప్రత్యక్షంగా ఆయన్ని చేర్చడము, తర్వాత వరుసగా అంటే A1 A2 A3 A4లలో వరుసగా శరవేగంగా కింద ఉన్న పేరు చాలా స్పీడ్గా పైకి రావడము, ఇలా మొత్తం మీద అది చెయ్యడమే కాదు, ఆ రోజు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత హైదరాబాద్ వచ్చి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో వంశీ గారు మొత్తం మీద అంటే ఒక టూర్ లాగా చంద్రబాబు నాయుడు గారి స్కిల్, ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆ రోజు ఇంకొక దుర్మార్గమైనటువంటి అంశాన్ని కూడా చెప్పుకోవాలి. ఆ రోజు వీటిని చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు చెప్పేటువంటి ఒక అసత్యమైనటువంటి కథనాలని, అవాస్తవమైనటువంటి అంశాలని, అసత్యదూరమైనటువంటి ఈ ఆరోపణల్ని ప్రచారం చేయటం కోసం మీడియాకి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చారు అనేటువంటిది కూడా ప్రచారంలో ఉంది. దీనిపైన కూడా నిగ్గు తేల్చాల్సిన అంశం ఉంది. ఎందుకనంటే ఆ రోజు ఒక మీడియా ముఖ్యమైన వ్యక్తితోటి అదేంటండి వాళ్ళు అంత అవాస్తవాలను చేస్తుంటే మరి క్వశ్చన్లు అడగకుండా వాళ్ళకేదో ప్రచారం చేసుకుంటూ ఎందుకు అంత ఇది చేస్తున్నారు ఏంటని అడిగితే, ఏమండి ఏముంది ఇవన్నీ ఏదో ప్యాకేజీలో భాగంగా జరుగుతున్నాయండి అన్నారు. ఓపెన్గా నేను ఆధారాలతో సహా అవసరమైతే చెప్పడానికి సిద్ధం. మరి ఇలాంటివి ఢిల్లీ లెవెల్లో జరిగినాయి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ధనంతో లేదా ప్రభుత్వ ధనంతో వాళ్ళకి క్విట్ ప్రోకోలు అలవాటు అయిపోయింది కదా. ఇలాంటివి చేసి ఆ విష ప్రచారాన్ని చేసే విధంగా ఆయన తప్పు చేయనటువంటి దాన్ని తప్పు చేశాడని చెప్పే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అయితే ఢిల్లీలో పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి ప్రత్యేకమైనటువంటి అతిథులుగా ఆహ్వానించారు మీడియా వాళ్ళని. అందరినీ పిలవలేదు, ప్రత్యేకమైనటువంటి అతిథులుగా కొంతమందిని ఆహ్వానించారు. అంటే ఏంటది, ఏ రకమైనటువంటి ఇది ఏం జరిగిందంటారు? అందుకనే మామూలుగా తోలు తీయటం అంటాం కదా, తోలు తీయటం అనేది, ఆ తోలు తీసేదాన్ని చక్కగా తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే కేసును అంత చక్కగా విచారణ చేయాల్సినటువంటి అంశం అయితే ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఒక కష్టపడినటువంటి ఏ నాయకుడినైనా, భవిష్యత్ తరాల కోసం పనిచేసినటువంటి ఏ నాయకుడినైనా, భవిష్యత్తు ప్రజల కోసం శ్రమించినటువంటి ఏ వ్యక్తినైనా కానీ అటువంటి వ్యక్తి మీద ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి ప్రతిష్టని దెబ్బతీసి రాజకీయంగా దెబ్బతీయటం కోసం ఇలాంటి కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి ఉదంతాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తాడని మాత్రమే ఆయనకి ఇంత గెలుపుని ఇవ్వలేదు. ఆయనకి ఎవరైతే ఆయన్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారో, ఈ రకంగా ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టారో, ఒక నాయకుడిని ఈ రకంగా శిక్షించే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా వారికి ఇంత మెజారిటీ ఇచ్చారు. ఆయన అది మర్చిపోతున్నాడు. అది కక్ష సాధింపు అయిద్దేమో అని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది కక్ష సాధింపు కాదు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న విధానంలో లోపం ఉంది. అది కక్ష సాధింపు కాదు. అది ఒక రాజకీయ వ్యవస్థలలో, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తుల మీద కక్షపూరితమైనటువంటి చర్యలకు తీసుకున్నప్పుడు అవాస్తవాలని లేదా లేనటువంటి కేసుల్లో ఇరికించి వారి మీద కుట్రలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినటువంటి వ్యక్తులపైన, అటువంటి నేరారూపితమైనటువంటి చర్యలు చేసినటువంటి వారిపైన
కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భవిష్యత్తులో ఇంకొక నాయకుడు కావచ్చు, భవిష్యత్తులో ఇంకొక జర్నలిస్ట్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకొక ఆఫీసర్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకొకరు కావచ్చు. అందుకని సిస్టమ్ని కరెక్ట్ చేయాల్సినటువంటి అంశం కోసం కూడా వారికి ఓట్లేశారు. నేనేదో మళ్ళీ వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అదేదో అనుకుంటారేమో అని అనుకుంటున్నారు. అది అనుకోవటం కాదండి, అది ప్రజలు ఓట్లు వేసినటువంటి దాంట్లో అది కూడా ఒక భాగంగా ఉంది అనేది గుర్తించాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు అవునా అండి కాదంటారా? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే ఒక అడ్వకేట్ జనరల్గా ఆయన ప్రభుత్వం తరపున కేసులు వాదించాలి, అది ఆయన డ్యూటీ. సిఐడి విచారణ చేయాల్సిన డ్యూటీ. వాళ్ళిద్దరూ కలిసి అసలు పరిశోధనలో ఉన్న కేసు వంశీ గారు. ఒకవైపు దర్యాప్తు నడుస్తోంది, దర్యాప్తు చేస్తున్న వ్యక్తే సంజయ్, అదేవిధంగా కొనవోలు సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ ఆయన 32 ఆయనది ఇన్వెస్టిగేషన్ల కేసులో 37వ ముద్దాయి. మొత్తానికి 33 మందిని మర్డర్ చేశారని చెప్పని ఢిల్లీ పోయి ధర్నా చేస్తారు. 36 మంది కమిటీ ఎస్పీలు వేశారని చెప్పని ఢిల్లీలో ఆరోపణలు చేస్తారు. 37వ ముద్దాయిని అరెస్ట్ చేస్తారు. ఏది కేసులో సంబంధం లేని వ్యక్తిని. ఆ 30కి ఏదో ఉంది మొత్తానికి లింకు. చెప్పండి అజిత్ గారు. ఎస్ వంశీ గారు, అంటే ఒకవైపు దర్యాప్తు జరుగుతుండగా దాన్ని అసలు స్వయంగా ఎవరైతే అలా ఎవరన్నా మీడియాలో మాట్లాడితే ఇది మా దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తుంది అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన వ్యక్తి, ఎవరన్నా వివరాలు వెల్లడిస్తే ఇలా వెల్లడించకూడదు అని చెప్పి చెప్పాల్సిన వ్యక్తులు వాళ్లే స్వయంగా వచ్చి మీట్ పెట్టడం ఏంటి అనేది ఇప్పుడు మొత్తం కూడా ఆ రోజే చర్చ అయింది వంశీ గారు. అసలు అది పనిగా హైదరాబాద్ రావడం ఏంటి, కేసు దర్యాప్తు చేయకుండా, స్కిల్ కేసు దర్యాప్తు చేయకుండా ఇక్కడికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇక్కడ పక్క రాష్ట్రంలో పెట్టడం ఏంటి, అసలు హైదరాబాద్లో ఆ రోజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అదేవిధంగా ఇక్కడి నుంచి ఢిల్లీ పోయి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాళ్ళకేమన్నా పర్సనల్గా అన్యాయం జరిగిందా అసలు? అంటే దర్యాప్తు చేయాల్సిన వ్యక్తులు ఎక్కువ మొత్తం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ మేము దర్యాప్తు చేస్తున్నాం, మేము వాదిస్తున్నామంటూ వాళ్ళు వ్యక్తిగత ఇమేజ్, అంటే పలానా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మేము పెట్టాము, మేము వాదిస్తున్నాము అని చెప్పి ఆయన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ వైడ్గా ఆ రోజు ఆ అరెస్ట్ వల్లే తెలిసింది ఆయనకి ఎంత ప్రతిష్ట ఉంది అని చెప్పి. ఆ నేపథ్యంలో అంత పెద్ద వ్యక్తిని మేము అరెస్ట్ చేశామని వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసము ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఒకటి, ఆ రోజు పరిశోధనలో దర్యాప్తు జరుగుతున్న కేసు వివరాలు దర్యాప్తు అధికారి వెల్లడించడం ఒకటి పూర్తి కాకుండానే, అదేవిధంగా ప్రజాధనంతో ఆ వెల్లడించడం కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేశారు 3 చోట్ల అని చెప్పి హైకోర్టులో పిల్ దాఖలైంది వంశీ గారు. దానికి సంబంధించే ఈరోజు వాళ్ళకి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇలా దర్యాప్తు అధికారి అసలు వెల్లడించవచ్చా, ఎవరి అనుమతితో వెల్లడించారు, అదేవిధంగా ఈవెన్ వారి తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది కూడా ఆ కేసుకు సంబంధించి అది ప్రభుత్వ ధనంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ వెల్లడించడం, ఎవరి అనుమతితోటి వెల్లడించారు, ప్రభుత్వ ధనం ఎంత వృధా అయింది, ప్రభుత్వం అయినా ఎందుకు ఆ ధనాన్ని వారికి కేటాయించింది, దీనికి సంబంధించి మొత్తం మీద ఇది పెద్ద దీనికి సంబంధించి మొత్తం కూడా సమగ్రంగా సమాచారం కోసం కోర్టు నోటీసులు ఇచ్చింది వంశీ గారు. ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. మొత్తం 53 రోజుల చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి సంబంధించి. ఓకే అజిత్ గారు, ఏదైనా కానీ తోలు తీయాలి, వాస్తవాలను బయటికి తీయాలి.